థగ్ లైఫ్ సినిమా ఇప్పుడే చూశాను. సినిమా చూసిన తర్వాత ఇట్ ఈస్ వన్ టైం వాచబుల్ మూవీ అంతే. అది కూడా చాలా కష్టమే. పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మణిరత్నం గారిది ఏదైనా ఫిలిం వస్తే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. బట్ కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాకి మాత్రం వెళితే ఓకే. ఒకవేళ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం అది సినిమా రీచ్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో మ్యూజిక్ అయితే అసలు లేదు, బీజిఎం కూడా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నది. అండ్ కథ మాత్రం చాలా స్లోగా నేరేట్ అవుతూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ రొటీన్ స్టోరీ రివెంజ్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అండ్ రిమైనింగ్ కొత్త కథ కానీ లేదంటే కొత్త కంటెంట్ ఏమైనా ఉన్నది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఈ సినిమా మీకు పెద్దగా నచ్చదు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ అండ్ ఎస్టీఆర్, రిమైనింగ్ యాక్టర్స్ నాజ, తనికెళ్ళ భరణి, వీళ్ళు యాక్టర్స్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. బట్ త్రిష క్యారెక్టర్కి అయితే ఒక పెద్ద స్కోపే లేదు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ యాక్టర్స్ ఓకే. అండ్ సినిమాలోని మణిరత్నం గారు పాత ఓల్డ్ వర్షన్ కథలనే యూజ్ చేసుకొని ఏదో కొత్తదనాన్ని చూపించాలనుకున్నారు. బట్ కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మన తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చేసాయి. పంజా, సాహో ఇలాంటి రివెంజ్ డ్రామా మూవీస్. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి.